ఆచా కోడింగ్ ట్యూటర్ ట్రైనింగ్ ఇచ్చి పర్మనెంట్ ఐటీ జాబ్ ఇస్తారు. 9697969788. మన కోసం బట్ స్క్రీన్ మీద ఆయన గొప్ప హాస్య నటుల్లా కనిపిస్తారు కానీ గొప్ప విలన్ ఆయన ఫస్ట్. బయట కూడా అసలు మంచి వేదాంతం గిదాంతం మాట్లాడతాడు, మంచి అందుకే అన్ని ఉంటాయి. సకల కళ వల్లభుడు కరెక్ట్, తెలిసిన మనిషి అనమాట. శ్రీనివాసరావు ఏమిటి అంటే తెల్ల కాగితం లాంటి వాడు అనమాట. అంత ఏ మంచి కానీ చెడు కానీ ప్రపంచానికి మొత్తం తెలిసినట్టు ఎంత టాలెంట్ ఉంది. ఈ పాత్ర వాడే వేయాలంటే వేయాలి, అంతే ఉంటుంది. బట్ట చేసి టైం. బట్ అన్నయ్య వచ్చారు కాబట్టి మనం కూడా వెళ్తే బాగుంటుంది, అవకాశాలు ఏమైనా దొరుకుతాయని మీరు స్టెప్ వేసారా? కాదండి, అసలు మేము కూడా ఆ కోమాలు ఉండేవాళ్ళం. మేము మహానటులు వాళ్ళే వస్తారు, విశ్వనాథ్ గారు, రాఘవేంద్ర గారు, మనకి మీరు కూడా పల్లెటూరు అట్టగా నేనే కదా అసలు అట్టగా ఉండేవాళ్ళం. ఇది హాయిగా ఏదో ఉన్నా ఉద్యోగం. నేను కూడా స్టేట్ బ్యాంక్ లో పనిచేసాను కదా, హాయిగా ఉన్నా, ఎందుకు లేదు. మేము నాటకాలు బాగా వేసేవాళ్ళం కదండి. మా శ్రీనివాసరావు నాకన్నా సంవత్సరం ముందు నటుడయ్యాడు. నేను మెడ్రాస్ లో రసరాజ్యం నా ఫేవరెట్, నేను ఆల్ టైమ్ రికార్డ్ నా లైఫ్ లో వేసి మంచి నాటకం నడిగర్ సంఘంలో వేసాం. వేసినప్పుడు ఆ రోజు మా పెద్ద బ్రదర్ ఉన్నాడు, తర్వాత మా పెద్ద బ్రదర్ ఫ్రెండ్ అనమాట సాంబశివరావు అని, ఆయన శివలింగేశ్వరరావు అని. ఆయన ఏం చేశారంటే నాటకం చూడటానికి వచ్చారు. అరే మీ వాడు ఇతను కూడా బాగానే చేస్తున్నాడు అని చెప్పి మర్నాడే ఓపెనింగ్ పిక్చర్ నాకు పెళ్ళాం గారు బాపినుడు గారు ఆయన పరిచయం చేయటం, ఆయన టక్మని రాసినట్టు నన్ను నచ్చడం, దాంతో అట అనుకోకుండా ఎంట్రీ, ప్రయత్నం లేకుండా. తర్వాత విశ్వనాథ్ గారితో గొప్ప అదృష్టం ఏంటంటే మేము ఒంగోలులో నాటకం వేసాం, హరహర మహాదేవన నాటకం వేసేవాళ్ళం. అప్పుడు ఏవిఎస్ ఇంకా సినిమా యాక్టర్ వల్ల అతను అక్కడ జ్యోతిలో పనిచేసేవాడు, అతను అక్కడ అసోసియేషన్ పెడుతూ దానికి ఇనాగరేషన్ విశ్వనాథ్ గారు. ఆ సందర్భంగా నా నాటకం పెట్టాడు. ఆ నాటకం అప్పుడు ఆయన చూసి చూడాలి సార్ మీరు రిక్వెస్ట్ చేసి చూసి నాటకం నచ్చి సమ్వేర్ ఏప్రిల్ అనుకోండి అది సుమారు దీపావళి పండుగలో ఫోన్ చేశాడు, నాకు వేషం ఉండి అతను బాగుందని. ఎవరు నా ఎఫర్ట్ ఏం లేదు, దేవుడి దగ్గర చూస్తున్నా, అసలు కలిసింది లేదు ఆయన్ని. అలాగా కదా ఆ ఎంట్రీ, దాంతో మంచి క్యారెక్టర్ ఇచ్చారు. అలా అట్టా దాంతో ఏంటంటే మనం ప్రయత్నం లోపల నటుడు అవ్వాలని గుణ ఉంటుంది అనుకోండి, కాదు ప్రయత్నం నాకు అఫీషియల్ గా కుదిరేది కాదు. స్టేట్ బ్యాంక్ లో నేను మేనేజర్ క్యాడర్ అండి. దాంతో ఏంటంటే వాళ్ళు పిలిచిన మనం వెళ్ళకపోవటం, మనం ఖాళీ కొనప్పుడు పిలవకపోవటం, రకరకాల ఫ్యాక్టర్. మంచి ఒడ్డు పొడుగు, మంచి ఫిజిక్, మంచి వాయిస్, మంచి ఫేస్, ఎలాంటి క్యారెక్టర్ అయినా కానీ పండించేంత సత్తా దేవుడు మీకు ఇచ్చాడు. కానీ కోట శంకర్రావు గారు అనుకున్నంత సక్సెస్ అవ్వలేకపోయారు సినిమాలో, అనుకున్నంత మంచి క్యారెక్టర్స్ రాలేకపోయాయి అంటే ఏమని చెప్తారు రీజన్? నాకు చెప్తున్నాగా అఫీషియల్ గా నేను హాయిగా చక్కని బ్రాంచ్ మేనేజర్ క్యాడర్ స్టేట్ బ్యాంక్ మంచి పొజిషన్ లో ఉన్నా. పైగా 40 years రిస్క్, ఫ్యామిలీకి 2 పిల్లలు, మనం రిస్క్ అవుతాం, భయం. మిగతా వెళ్ళిన వాళ్ళందరూ అట్లా రిస్క్ చేశారు, ధైర్యం చేసి మరి చేయలేకపోయాం. కొంత మెయిన్ కారణం అది. తర్వాత లక్ అనేది మెయిన్ కదా బాస్. అన్నయ్యకి వరించిన లక్ మీకు వరించలేదు. మావాడు జాక్ పట్టది, ఎక్కి పడది. అది నూతన్ ప్రసాద్ ఒకడు, శ్రీనివాసరావు ఒకడు, కోట్ల మందిలో ఒకడికి వస్తుంది అదృష్టం. నటుడు అంత స్పీడ్ నటనలో కూడా అంత రోజుకి 2 షిఫ్ట్లు యాక్ట్ చేసే స్పీడ్ అంటే మాటలు కాదు కదండి. అది ఎంత మహర్జాతకం. అది కొట్టం కోరితే మళ్ళీ జాక్ నుంచి ఆశ్చర్యపడాల్సింది ఏంటంటే 1970లో మా శ్రీనివాసరావు యాక్టర్ అవ్వాలని ప్రయత్నం చేస్తే 85లో ప్రతిఘటనండి. 15 ఏళ్ళ తర్వాత అంత ప్రయత్నం చేశాడు, అంత ఓపిక, ఏమైనా సరే సంగతి తేల్చుకోవాలి. మరి 85లో కొట్టడం నో క్వశ్చన్ లుకింగ్ బ్యాక్. కాబట్టి మనకు టైం ఇప్పుడు వస్తుంది అనే దాన్ని బట్టి తప్ప ప్రయత్నం ఇప్పుడు రోజు డైరెక్ట్ దండం పెడతామండి. రోజు 100 మంది ఉంటారు మనలాంటి వాళ్ళు, ప్రతివాడు ఉంటాడు. కోటా శ్రీనివాసరావు గారు తమ్ముడు కాదు కదా అక్కడ. అట్టాను కదగా, టాలెంట్ తర్వాత అండి, ముందు అసలు నీకు అవకాశం ఇవ్వాలని ఆలోచన రావాలి కదా. చూద్దాం, ప్రయత్నం చేద్దాం, మన సిల్కా కాటన చూసే అవకాశం రావాలి కదా, చూస్తే కదా. తర్వాత నాకేంటంటే నేను వేసి చిన్న చిన్న పాత్రలు వేసినా నేను ఏ క్యారెక్టర్ కి అన్యాయం చేయలే. సినిమా రంగానే బాగా ఉపయోగపడ్డా, కానీ సినిమా రంగం నాకు ఉపయోగపడలే. కరెక్ట్ మాట అది. ఎందుకంటే నేను ఎవరు చూసినా మంచి ఎక్కడ మిస్ అవుతున్నాం బాస్ అంటారు, కానీ ఆడొద్దురా అనేవాళ్ళు లేడు. కానీ ఆ టైం మనకు గుర్తు రావాలి, గుర్తు చేసేవాళ్ళు మనకు కలవాలి. సినిమా తీస్తున్నావని మీకు తెలియదు, 14 ఫ్యాక్టర్స్.